హాయ్ టు ఆల్. ఇంకా ఈరోజు అయితే మేము మల్కంచెరు వెళ్ళడానికి అయితే ప్లాన్ చేస్తాం అనమాట. అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వస్తారంటే ఇంకా వాళ్ళు మీట్ అవ్వడం కోసం అయితే బయలుదేరాను నేను. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి ఆ లొకేషన్ దగ్గర రావడానికి టైం పడుతుంది అనమాట. ఇక నేనైతే ఇక మాకు దగ్గరలో ఉన్న దర్గాలో వాళ్ళని మీట్ అవ్వడం కోసం వెళ్ళాను. ఇక పోరగాళ్ళు కూడా మొత్తానికి అయితే మీట్ అయ్యాము. ఇక మీట్ అయ్యి ఇక వెళ్దామని ఇంకా ప్లాన్ చేసాము. ఇక మల్కంచెరు వచ్చేటప్పుడు మనకు షేక్పేట్ ఫ్లైఓవర్ దిగిన వెంబటే మనకు ఆపోజిట్లో ఉంటుంది అనమాట. అండ్ గచ్చిబౌలి దగ్గరలో ఉంటుంది, ఇటు మణికొండకు అండ్ దర్గా దగ్గరలో అనమాట ఇది. అండ్ ఇక మనకు అందరం కలిసి ఇక వెళ్ళామన్నమాట. ఇక కాకపోతే ఏంటంటే ఇక వీకెండ్ వెళ్ళాం కాబట్టి ఇక రష్ అనేది ఫుల్గా ఉందన్నమాట. ఇంకా మనకు వీక్ డేస్లో వెళ్తే ఇంకా బెటర్ ఏమో అనిపించింది. అలా అయితే మేము ఇంకా ఎంట్రీ అయ్యామన్నమాట లోపలికి. అండ్ మనకు ఇందులో వచ్చేసప్పటికి ఎంట్రీ ఫీ అనేది ఉండదన్నమాట. అండ్ అందులో మనకు వచ్చేసప్పటికి అందరూ ఎలా ఉంటుంది, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని ఏమి ఉండదు, ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటుంది అనమాట ఈ పార్క్ వచ్చేసప్పటికి మనకు. అండ్ టైమింగ్ వచ్చేసప్పటికి మార్నింగ్ అయితే 5 to 9:30 వరకు ఉంటుంది. అండ్ ఈవినింగ్ అయితే కానీ 4 to 8:30 వరకు ఉంటుంది అనమాట. అండ్ అందులో అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. అవి ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. ఇంకా మేము ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోయిన తర్వాత మనకు ఫ్రంట్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఒక కోనేరు టైప్లో అయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇందులో అయితే కానీ మనకు వినాయకుని నిమజ్జనం అయితే ఇలాంటి కోనేరులోనే మనకు నిమజ్జనం చేస్తారు ఇందులో. అండ్ మనం ఇంకా ఓవరీ చూసుకుంటే అయితే చాలా వరకు ఈ యొక్క చెరువు అనేది చాలా బాగుందన్నమాట. చుట్టూ మనకు బిల్డింగ్స్, మధ్యలో వాటరు చూడడానికి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో అయితే కానీ మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట ఈ ప్లేస్లో. అండ్ మీరు కూడా ఒకవేళ పీస్ఫుల్ ప్లేస్ కావాలి, ఈవినింగ్ టైంలో మంచి రిలాక్స్ ఉండాలంటే ఈ ప్లేస్ అనేది బెస్ట్ ప్లేస్ అనమాట. ఒకసారి అయితే విజిట్ చేయండి. అయితే ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంకా చుట్టూ తిరుగుదామని చూసాం అనమాట. ఇంకా లోపల ఇంకే విధంగా ఉంది ఏందనేది. అండ్ ఇక మనకి ఇక ముందుకు వెళ్తుంటే ఏంటంటే చాలా వరకు ఏంటంటే చాలా బాగుందన్నమాట. ఇక మా పోరాలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ. అండ్ ఈ లొకేషన్ అయితే చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట. అండ్ మొత్తం కూడా ఏంటంటే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి గ్రీనరీ మొత్తం చాలా బాగుందన్నమాట ఈ పార్క్ వచ్చేసరికి. ఇంకా మనకు మార్నింగ్ టైంలో అయితే కానీ ఇక్కడ మనకు జాయిన్ చేయడానికి అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ప్లేస్ అనేది. ఎవరైనా వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయడానికి అయితే చాలా బాగుంటుంది అన్నమాట ప్లేస్. అండ్ లోపలికి వెళ్ళే కొద్ది ఏంటంటే ఈ యొక్క ప్లేస్ అనేది చాలా బాగుందన్నమాట. అండ్ వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నవి. అండ్ లోపల ప్లేసెస్ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. అండ్ కంపల్సరీ ఇది ఒక విజిట్ చేసే ప్లేస్ అనమాట ఇది. అండ్ ఇది ఒక మిషన్ వచ్చేసప్పటికి ఏంటంటే మనకు వాటర్ క్లీన్ చేయడానికి ఉందన్నమాట. అండ్ ఇక అలా ముందుకు వచ్చిన తర్వాత వచ్చేసప్పటికి ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా ఇక మనకు మార్నింగ్ టైంలో ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఇవన్నీ యూజ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. ఇక వీకెండ్ కాబట్టి ఇక మనం ట్రై చేద్దామంటే ఇక మనకి ఇక్కడ ప్లేస్ కూడా లేదు. ఇక సరేలే అని ఇక నెక్స్ట్ టైం చూద్దాంలే అన్నట్టు ఇక అక్కడ ఏం చేయలేదన్నమాట. ఇక అలా అయితే ముందుకు వచ్చాము. ఇక ముందుకు వచ్చినట్టయితే ఇక మనకి ఇక్కడ పెద్ద పెద్ద ఇక బండలు అయితే మామూలువి ఇక్కడ. అండ్ ఇక చెరువులో వచ్చేసప్పటికి ఈ విధంగా కూడా చేశారు, చాలా బాగుంది చూడడానికి అయితే. ఇంకా అలా పోరగాలతో అయితే ఇక మంచి ఎంజాయ్మెంట్ చేసాం అనమాట. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఈ యొక్క పార్క్ అనేది చాలా అంటే చాలా బాగుందన్నమాట. అండ్ ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయొచ్చు. చాలా చూడడానికి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ హైదరాబాద్ రాక్స్ అని కూడా మనకు నైట్ టైంలో అయితే ఇంకా లైటింగ్ చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి ఇది. అండ్ ఇక మేమైతే కానీ పార్క్ అనేది చుట్టూ మొత్తం ఇంకా తిరగలేదనమాట. ఇక పోరగాళ్ళకి అయితే చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి ఎనర్జీ లేదన్నారు. ఇక అటువైపు చూసుకుంటే ఏంటంటే చిన్నపిల్లలకైతే మనకు ప్లే గ్రౌండ్ ఆ విధంగా ఉంటుంది అనమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే ఈ యొక్క పార్క్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి.